హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్, అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా. ఇప్పటి వరకు రాజమౌళి కూడా టచ్ అయిన జానర్ లో ఈ సినిమా ఉంటుందని మూవీ మేకర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఈ సినిమా మైథలాజికల్ కాన్సెప్ట్ తో యుద్ధానికి ఆత్ముడైన కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడుగా వార్ బ్యాక్డ్రాప్ లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ పై త్రివిక్రమ్ కి మంచి పట్టుందని, అందుకే తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం మైథలాజికల్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడనే వార్త రీసెంట్ గా తెగ ట్రెండ్ అవుతోంది. ఇక నెక్స్ట్ అప్డేట్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు సీనియర్ హీరోస్ లో చిరంజీవి తప్ప 200 కోట్ల గ్రాస్ మార్క్ ని ఏ హీరో కూడా దాటలేదు. వాల్తేరు వీరయ్యతో సైరాతో చిరంజీవి ఈ మార్క్ ని 2 సార్లు దాటేశాడు. సో ఫస్ట్ టైం వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేశాడు. సో లాంగ్ రన్ లో 300 కోట్ల గ్రాస్ ని కూడా బ్రేక్ చేయొచ్చు. అండ్ పాన్ ఇండియా మూవీస్ కాకుండా రీజనల్ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 160 కోట్ల షేర్ తో అలా వైకుంఠపురంలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కేవలం 17 రోజుల్లో 145 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో ఇదే జోరు కంటిన్యూ అవుతే అలా వైకుంఠపురంలో రికార్డ్ ని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈజీగా బ్రేక్ చేయగలదు. అదే జరిగితే రీజనల్ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇండస్ట్రీ హిట్ అయినట్టే. ఇక నెక్స్ట్ అప్డేట్, సంక్రాంతి రేస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీని బాలీవుడ్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమా హిందీ వర్షన్ కు స్వయంగా బాలయ్య డబ్బింగ్ చెప్పుకున్నాడు. తెలుగులో రిలీజ్ అయిన 12 రోజుల తర్వాత డాకు మహారాజ్ హిందీ వర్షన్ ను జనవరి 24న రిలీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 30 లక్షలు కూడా కలెక్ట్ చేయలేదు. ఆల్రెడీ అఖండ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టిన బాలయ్య ఈ సినిమాకు డబ్బింగ్ సరిగా సింక్ అవని కారణంగా బాలీవుడ్ ఆడియన్స్ కు అఖండ అంతగా నచ్చలేదు. ఆ తర్వాత భగవత్ కేసరి హిందీ వర్షన్ ని థియేటర్ లో కాకుండా ఓటీడీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు డాకు మహారాజ్ ని థియేటర్ లో రిలీజ్ చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే అఖండ 2 ను తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. మరి అఖండ 2 అయినా బాలయ్యకు బాలీవుడ్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి. సో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ హిందీలో ఫ్లాప్ అవడంపై మీ కామెంట్ ఏంటో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.